హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 14th August 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. కట్టసీ బై శంకర ఐఏఎస్ అకాడమీ. ఇక ఏ ఆర్టికల్స్ ఏ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది, లేకపోతే ఏ ఎడిషన్స్ తీసుకోవడం జరిగింది అనేది లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పిఎం అనౌన్సెస్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్. అంటే ఈ యొక్క పిఎం కొత్తగా ఒక ట్యాక్స్ పేయర్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని అనేది కొత్తగా రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ట్యాక్స్ కట్టేటప్పుడు ట్యాక్స్ పేయర్ అనేవాడు ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో ఆయన కమ్యూనికేట్ అయ్యి ఆయన సంబంధించినటువంటి ట్యాక్స్ డీటెయిల్స్ అన్ని ఆయన ఇస్తే ఆ యొక్క అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి అలాంటి విధానం తీసేశారు. సో ఈ యొక్క ట్యాక్స్ పేయర్కి ఈ యొక్క అఫీషియల్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ ఉన్నారో వాళ్ళిద్దరి మీద కనెక్షన్ అనేది కట్ అవుతుంది అనమాట. వీళ్ళు ర్యాండమ్గా భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల ట్యాక్స్ ఆఫీసర్స్ అనే వాళ్ళని ర్యాండమ్గా అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఏదైతే ఆ యొక్క ట్యాక్సింగ్ సిస్టంలో పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే కరప్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా నాశనం చేయడానికి అవకాశం ఉండే విధంగా వీళ్ళు తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు ఇది పూర్తిగా ఈ రీఫార్మ్స్ అనేది మనం చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ అనమాట, పారదర్శకత అనేది ఉండాలి. దాంతోపాటు యొక్క ఏది 21st centuryకి సరిపోయే యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ ప్రకారం ఈ యొక్క ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి జరిగినాయి అనమాట. దీంట్లో ముఖ్యంగా 3 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఏది ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అప్పీల్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్, ఈ 3 ఉంటాయి అనమాట. సో దీంట్లో మాత్రం ఈ యొక్క ఫేస్లెస్ అసెస్మెంట్ ఒకటి, ట్యాక్స్ పేయర్స్, ఈ 2 మాత్రం అంటే ఇప్పుడే అప్లైలోకి వస్తాయి అనమాట. కానీ ఈ యొక్క ఫేస్లెస్ అప్పీల్ అనేది మాత్రం ఈ యొక్క సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి వస్తుందని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి ఇది కొత్తగా అమల్లోకి వస్తుంది అనమాట. ఇవి మాత్రం ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి యొక్క అనౌన్స్మెంట్లోనే ఈ 2 అనౌన్స్మెంట్స్ వస్తాయి అనమాట. ఈ యొక్క ఫేస్లెస్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం చెప్పాం కదా, ఏదైతే ఒక ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీని పెంచడం కోసం దానికి ఈ యొక్క ఫేస్లెస్ అసెస్మెంట్ అనేది తీసుకొచ్చారనమాట. దీంతోపాటు దీంట్లో ఏంటి అంటే, ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది ఎవరికి ఈ యొక్క ట్యాక్స్ డిపార్ట్మెంట్తో వాళ్ళు ఈ యొక్క ఫిజికల్గా కలవడం అనే అంశాన్ని దీంట్లో నుంచి దూరంగా పెడతారనమాట. దీంతోపాటు ఏంటంటే ఆటో ర్యాండమ్, మనం చెప్పాం కదా, ఆటో ర్యాండమ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటో ర్యాండమ్గా ఈ యొక్క ట్యాక్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనే దాన్ని వీళ్ళకి అటాచ్ చేస్తారు. దీని ద్వారా ఈ యొక్క ఫేస్లెస్ అప్పీల్ అంటే మనం కనుక చూస్తే కనుక వీళ్ళేంటి ఈ యొక్క ట్యాక్స్ ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళని కలవాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు కలవకుండా ఆయన ర్యాండమ్గా వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ట్యాక్స్ పేయర్కి వాళ్ళకి తెలియదు, ఆఫీసర్ ఎవరో తెలియదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ట్యాక్స్ పేయర్కి ఇతనికి కమ్యూనికేషన్ అనేది ఉండదు. జస్ట్ వాళ్ళు డీటెయిల్స్ మాత్రం పంపిస్తారు. ట్యాక్స్ పేయర్ అనేవాడు అతనికి వాళ్ళకి అంటే అమౌంట్ కట్టడానికి కావచ్చు, ఏవైనా కానీ చేయొచ్చు. కానీ ఆ యొక్క ట్యాక్స్ ఆఫీసర్ ఎవరు ఉంటారో ఈ యొక్క ట్యాక్స్ పేయర్కి తెలియదు అనమాట. దీనివల్ల ఈ యొక్క ట్యాక్స్ ఆఫీసర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే యొక్క బయాసింగ్ చేయడం, లేకపోతే వాళ్ళకి లంచాలు ఇవ్వడం అనే అంశం అనేది దూరంగా అయిపోద్ది అనమాట. సో దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క కరప్షన్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ చార్టర్ అంటే ఏంటంటే, ఈ యొక్క దీని కింద ఏంటంటే ఈ యొక్క సరైనటువంటి వాళ్ళకు హక్కు కలిగించడం అనమాట. ఎవరైతే ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్ళకి సరైనటువంటి వాళ్ళ యొక్క హక్కులని, తర్వాత వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏవైతే విధులు చేయాలో ఆ చేయాల్సిన పనులు చేయడం, దాంతోపాటు ఈ యొక్క ట్యాక్స్ ఆఫీసర్లకి రెస్పాన్సిబిలిటీస్ పెంచడమే ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అనమాట. దీంతోపాటు ఈ యొక్క ఏంటి అంటే ఈ యొక్క ఫెయిర్ గాను, లేకపోతే ఈ యొక్క ఏదైతే రేషనల్ బిహేవియర్ అనేది కరెక్ట్ అయినటువంటి ఈ యొక్క కర్టియస్ బిహేవియర్ అనేది దయతో కూడినటువంటి ఈ స్వభావం అన్ని యొక్క ఇద్దరికి అంటే ట్యాక్స్ పేయర్కి యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఇద్దరికి వచ్చే విధంగా తీసుకురావడం అనమాట. దీనివల్ల దీనితో పాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క డిగ్నిటీ అనేది ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, ట్యాక్స్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి డిగ్నిటీ కావచ్చు, ఎన్ని అంశాలు అనేవి కరెక్ట్గా ట్యాక్స్ పేయర్లకు అందించే విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇక దీంతోపాటు మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ యొక్క సిగ్నిఫికెంట్ ఆఫ్ రీఫార్మ్స్ అనేవి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఈ యొక్క మన భారతదేశంలో మన యొక్క ట్యాక్స్ కట్టే వాళ్ళు చూస్తే 1.5 crore పీపుల్ అనేవాళ్ళు ఈ యొక్క ట్యాక్స్ అనేది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సిస్టమ్ ద్వారా వీళ్ళు కడుతూ ఉంటారనమాట. దీంతోపాటు ఈ యొక్క మేకింగ్ ఆఫ్ లైఫ్స్ అనేది అంటే ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు హానెస్ట్ నిజాయితీగా ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అనేవి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి దాన్ని పెంచే విధంగా ఉండాలన్నమాట. సో ఈ యొక్క సింప్లిఫైడ్ ట్యాక్స్ విధానం ద్వారా ఏంటంటే ఈ యొక్క ప్రజల్లో నమ్మకాన్ని, దాంతోపాటు ఈ యొక్క ఏదైతే ఇంతకాలం ఉన్నటువంటి ఈ యొక్క బలవంతమైనటువంటి ఈ యొక్క ఫియర్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ప్రజలు అనేవాడిని బయటికి తీసుకురావాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ యొక్క జిఎస్టీ అనమాట. ఈ యొక్క జిఎస్టీ అనేది ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్ కొన్ని అంటే చాలా వరకు అంటే కొన్ని డజన్ల ట్యాక్స్ అనేదాన్ని అంటే పూర్తిగా అబాలిష్ చేసి ఒక్క జిఎస్టీ ట్యాక్స్ అనేది తీసుకొచ్చిందనమాట. ఇప్పుడు గవర్నమెంట్ అంతా కూడా ఏం చేస్తుందంటే మ్యాక్సిమం గవర్నెన్స్ అంటే ఎక్కువ మంచి పరిపాలన విత్ మినిమం గవర్నమెంట్ అనమాట. తక్కువ పరమైనటువంటి ఈ యొక్క రిసోర్సెస్తో ఎక్కువ మంచి పరిపాలన ఇవ్వడం అనేది ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం అనమాట. దీంతోపాటు ఏంటంటే పీపుల్ సెంట్రిక్ గాను, పబ్లిక్ ఫ్రెండ్లీ గాను, దీంట్లో పాటు ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పవర్ సెంట్రిక్ అనే పాలసీస్ అన్నీ కూడా ఆధారితంగా ఈ యొక్క ట్యాక్స్ అనే విధానం అనేది తీసుకురావడం అనేది దీనికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. ఇక న్యూ రిఫార్మ్స్ అనేవి మనం కనుక చూసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే 3 ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి మనం రీచ్ అవుతాం. ఏంటి? సీమ్లెస్, పెయిన్లెస్, ఫేస్లెస్.
సీమ్లెస్ అంటే ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం సంబంధించినటువంటి ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు ఇంతవరకు ఈ యొక్క ఏవైతే ఫియర్స్ అనేవి వాళ్ళకి ఏ సంబంధించినటువంటి యొక్క ట్యాక్స్ సంబంధించినటువంటి భయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద బలోపేతం చేయడం ట్యాక్స్ పేయర్స్ మీద వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అలాంటి అంశాలు అనేవి పోతాయి. దాంతోపాటు పెయిన్లెస్ అనేది వాళ్ళు ఏవైతే యొక్క టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకు కొంతవరకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికరమైనటువంటి అంశాలు అనేవి పోతాయి. ఇంకా ఫేస్లెస్ అంటే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ పేయర్స్ అనేవాళ్ళు డబ్బు కట్టడానికి డైరెక్ట్ కడితే చాలు, వాళ్ళ అకౌంట్లో నుంచి డిడక్ట్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో కావచ్చు, ఆఫీస్తో కావచ్చు, డైరెక్ట్ కాంటాక్ట్లోకి రావాల్సిన అవసరం లేదనమాట. సో దాంతో ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కూల్స్ వితౌట్ ఫ్రీడమ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనం ఇది యొక్క మనకు ఆల్రెడీ మనం చెప్పాం, ఈ యొక్క సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి పేపర్ 2 GS పేపర్ 2 ఏదైతే ఉందో, హిస్టరీలో సంబంధించినటువంటి ఏదైతే యొక్క సొసైటీకి సంబంధించిన దాంట్లో ఈ యొక్క ఇంపార్టెంట్ అంశం అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంటే ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ యొక్క స్కూల్స్ అనేవి కనుక చూసుకుంటే మొత్తం కూడా సెంట్రలైజ్డ్ స్కూల్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే యొక్క మనం ఈ మధ్యకాలంలో చూసినప్పటికీ ఈ యొక్క NEP అనేది ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, లేదా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లెక్క ప్రకారం ఏంటంటే ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యంలోనే ఈ స్కూల్స్ అనేవి, రాష్ట్ర ప్రభుత్వంలోని స్కూల్స్ అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన కరిక్యులం ప్రకారమే ఉంటుంది అనమాట. కానీ అది కరెక్ట్ కాదు. అటానమీ అనేది అంటే యొక్క స్వయం ప్రతిపత్తి అనే దాని కనుక చూసుకుంటే ఏవైతే అక్కడ లోకల్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ తీసుకోవడం, ఆ ఫంక్షనింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క క్లాసెస్ సంబంధించినటువంటి అంశాలు అనేవి లోకల్ లెవెల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత కలిగించే విధంగా ఉండాలన్నమాట. మనకు మామూలుగా డిసిషన్ మేకింగ్ ప్రకారం చూస్తుంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, ఈ యొక్క ఏవైతే యొక్క లోకల్ ఫ్యాక్టర్కి ఓవర్లుక్ అంటే అక్కడ ఉన్నటువంటి మనకు లోకల్గా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉంటాయో అక్కడ ప్రాదేశికంగా ఉన్నటువంటి ఆ సమస్యలు, ఆ ఫ్యాక్టర్స్ అనే వాటిని పక్కన పడేసి వీళ్ళు యూనివర్సల్గా ఉన్నటువంటి యొక్క సిలబస్ అనేది తీసుకొస్తారన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్సల్గా అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి అక్కడ ఉన్న పిల్లలకు అవేర్నెస్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనం కనుక మన 6th క్లాస్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కనుక సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ మనం చూస్తే కనుక ఇప్పుడు మనకు చాలామంది ఏంటంటే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే వాళ్ళు లేరు. మన భారతదేశం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కొంతవరకే ఉంది, దగ్గర 900 కిలోమీటర్లు ఏముంది యొక్క ఏదైతే సముద్ర తీర ప్రాంతం అనేది. మనకు దాంట్లో సంబంధించినటువంటి ఈ యొక్క పడవలలో పోయి ఆ సముద్రంలోకి వెళ్ళి వేటాడి తీసుకురావడం అలాంటి అంశాలు అనేవి లెసన్స్గా ఉన్నాయన్నమాట. సో మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సముద్ర తీరంలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం లేదు అలాంటిది. సో దీన్ని యూనివర్సల్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాదేశికపరమైనటువంటి సమస్యలు అనేవి మరుగున పడిపోయి ఏదో ఒక సమస్య, ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య మాత్రమే ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో అలాంటి విధానాన్ని దూరం పెట్టాలని ఆధార్ చెప్తున్నాను అనమాట. దీంతోపాటు డీసెంట్రలైజేషన్ తీసుకురావాలా, అంటే వికేంద్రీకరణ అనేది తీసుకురావాలా. దీంతోపాటు ఈ యొక్క ఫేవర్డ్ ఎవరికి అక్కడ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చే విధంగా తీసుకురావాలన్నమాట. హౌ ద ఫంక్షనల్ అటానమీ ఆఫ్ ప్రిన్సిపాల్స్ అండ్ టీచర్స్ ఎఫెక్టెడ్. అంటే ఇప్పుడు మామూలుగా ప్రిన్సిపాల్స్, టీచర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క అటానమీ స్వయం ప్రతిపత్తి అనేది ఎలా దెబ్బతింటుందో చూద్దాం. మనం గవర్నమెంట్ స్కూల్లో కనుక చూస్తే వాళ్ళకి ఒక సపరేట్ కరిక్యులము, ఒక ఆర్డర్ అనేది, దాంతోపాటు ఏవైతే ఎగ్జామ్ బోర్డు ఇస్తుందో వాటికి అనుగుణంగానే వాళ్ళ యొక్క సర్క్యులర్ ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఓనర్స్ కావచ్చు, మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టానుసారంగానే ఆ స్కూల్ యొక్క కరిక్యులం అనేది ఉంటుంది. కానీ అక్కడ టీచర్లు, ప్రిన్సిపాల్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. టీచరు, ప్రిన్సిపాల్సే ఆ స్కూల్స్ అనేవి ఆర్గనైజ్ చేసేది, నడిపేది. కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు పీపుల్తో అంటే పిల్లలతో డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండేది టీచర్స్, ప్రిన్సిపాల్స్. సో వాళ్ళకు ఏవైతే సమస్యలు ఉన్నాయో పిల్లలకు కావాల్సినటువంటి అంశాలనే వాళ్ళకే తెలుస్తాయి. సో వాళ్ళని ఏంటంటే ఇలాంటి కరిక్యులం అలాట్ చేయడంలో వాళ్ళని దూరం పెట్టడం అనేది సరైనటువంటి అంశం కాదని చెప్పేసి ఈ యొక్క ఆధార్ చెప్తున్నాను అనమాట. దీంతోపాటు ఈ యొక్క లోకల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, స్కూల్ యాక్టివిటీస్ కావచ్చు, మనం చూసుకుంటే కనుక ఈ COVID-19 కారణంగా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్కూల్స్ అనేవి తెరవడమే చాలా కష్టమైపోయింది అనమాట. సో దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క లెస్ ఇన్ఫెక్షన్ ఏరియా ఉండే విధంగా, అంటే ఈ యొక్క వ్యాధి సంక్రమణ అనేది తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు రావాలి అంటే ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే ప్రిన్సిపాల్, టీచర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క లోకల్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ యొక్క అటానమీ ఇస్తామో ఇలాంటి సమస్యలు అనేవి ఎదురించవచ్చు అనమాట. COVID-19 లాంటి సమస్యలు రాబోయే కాలంలో ప్రాదేశికపరమైనటువంటి ఏమైనా సమస్యలు వస్తే వాటిని తొలగించే విధంగా చేయొచ్చు అనమాట. మన యొక్క టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే కనుక ఇది ఓవర్ ఎంఫసిస్ మనకున్నప్పుడు టెక్నాలజీ ఏంటంటే చెప్పాల్సిన దానికన్నా అత్యుత్సాహం ఎక్కువగా ఉందన్నమాట. ఈ యొక్క సంబంధించినటువంటి అబ్జర్వేషన్ కావచ్చు, న్యాచురల్ ఫినామినాకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి, టీచరింగ్ అంశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క చైల్డ్ సైకాలజీ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే వాడికి ఏమీ తెలియని, అంటే చిన్న వయసులో వాళ్ళకి ఏమీ తెలియదు, అవగాహన లేని సమయంలో వాళ్ళకు అంటే అందుబాటులో లేని, లేకపోతే వాళ్ళకు అవగాహన లేని విషయాల గురించి వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళ యొక్క సైకలాజికల్గా దెబ్బతింటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆ చైల్డ్ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా దెబ్బతినే అవకాశం ఉందండి ఈ ఫినామినా వల్ల, ఇది ఏదైతే ఉందో. సో దీంతోపాటు ఈ యొక్క బేసిక్ లెర్నింగ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా తక్కువిస్తున్నారు అన్నమాట దీనివల్ల. అంటే ఏం లేదండి, మనం ఏంటంటే ఇంతకుముందు మన భారతదేశ విధానం ఎలా ఉండేదంటే పరిసరాలను గమనిస్తూ ఆ యొక్క విద్యావంతులు అవడం అనేది ఉందన్నమాట. పూర్వకాలంలో మన చరిత్రలోకి చూసుకుంటే, మన యొక్క పురాణాల ప్రకారం చూసుకుంటే ఏంటంటే విద్యార్థులు అక్కడున్న పరిసరాలకు అనుగుణంగానే ఆ యొక్క పరిసరాల్లోనే విద్య నేర్చుకున్నారు. సో అలాంటి విధానం అనేది ఉండాలా. సెంట్రలైజ్డ్ విధానంగా ఉంటే కనుక
అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండదు, ఉపయోగం ఉండదని చెప్తున్నారు అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్గాన్ డొనేషన్ నామ్సా సి రాడికల్ షిఫ్ట్. ఇప్పుడు ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ అంటే మన అందరికీ ఐడియా ఉంటుంది. ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క కోవిడ్-19 కారణంగా ఏంటంటే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ అనేది పూర్తిగా ఆగిపోయిందనమాట. ఎందుకు ఆగిపోయింది? రకరకాల కారణాలు ఉన్నాయి దీనికి సంబంధించి. అంటే ఇప్పుడు మనం ఏవైతే ఈ యొక్క సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు, ఈ యొక్క అంశాలకు అనుగుణంగా ఒకటి కారణం అయితే, ఇంకో కారణం ఏంటి, హాస్పిటల్స్ అనేవి ఇప్పుడు కేర్ ఆఫ్ కోవిడ్-19 స్టాల్స్ లాగా తయారైపోయినాయి. సో హాస్పిటల్ అంటే మనం ఏం ట్రీట్ అవుతామంటే హాస్పిటల్కి వెళ్తేనే కోవిడ్-19 వస్తుంది. సో ఇలాంటి కారణంగా మనం ఏవైతే ఆ హెల్త్ కేర్ సెంటర్స్ ఉన్నాయో వాటి దగ్గరికి అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు. అది రెండో కారణం. ఇప్పుడు కోవిడ్-19 కారణంగా మనకి ఏమైనా ఆర్గాన్ డొనేషన్ చేయాలంటే ఆ టెస్టులకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి, అదొక సమస్య. ఇలాంటి రకరకాల కారణాలతో ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ అనేది గడిచిన 3 నెలలుగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క రికార్డ్ డొనేషన్స్ అనేది బాగా తగ్గిపోయినాయి అనమాట, ఆ యొక్క ముఖ్యంగా చెన్నై నగరంలో. సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ గురించిన ఆర్టికల్ ఇచ్చారండి. వాల్ ఆర్గాన్ డొనేషన్ డే అనేది ఇప్పుడు ఇది ఆగస్టు 13వ తారీఖున మనం ప్రతి సంవత్సరం చూస్తాం అనమాట. అందుకే ఈ యొక్క ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. సో ఈ యొక్క వీళ్ళ ప్రకారం ఏంటంటే ఈ యొక్క మోటివేషన్, తర్వాత ఏవైతే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గాన్స్ అంటే మనకు తెలుసు కదా, మన అవయవాలు, గుండె, కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా మనం డొనేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవాళ చనిపోయిన తర్వాత ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఇది ఏంటి అంటే దీనికి సంబంధించి ఈ యొక్క అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేయాలి, అందరికీ దీని మీద అవేర్నెస్ కలిగించాలా, దీని యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్ కూడా తెలియజేయాలి, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలి, దానివల్ల ఉపయోగాలు అనేవి తెలియజేయాలి. ఏదైతే ఈ యొక్క ఆర్గాన్ అంటే వరల్డ్ ఆర్గాన్ డే డొనేషన్ డేకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇది లక్ష్యం అనమాట. ఇప్పుడు మన న్యూస్ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈ కోవిడ్-19 అనేది ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ బాగా, ఈ ట్రాన్స్ప్లాంటేషన్ బాగా దెబ్బతీసింది అనమాట. లాక్డౌన్ వల్ల ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ స్లో డౌన్ అయింది. ఇప్పుడు మనం చెప్పాం కదా, ముఖ్యంగా తమిళనాడు నగరంలో. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గాన్ డొనేషన్ సంబంధించినటువంటి కోవిడ్-19 ప్రకారం డోనర్ కావచ్చు, రెసిపియంట్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి కోవిడ్-19 టెస్ట్లు అనేవి చేస్తారనమాట. సో ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ సంబంధించింది ఇది ఒక గిఫ్ట్ అనమాట. అంటే మనిషి చనిపోయిన తర్వాత వేరే వాడికి వచ్చే ఒక గిఫ్ట్ లాంటిది అనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆర్గాన్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్లో ఏ ఆర్గాన్స్ చేస్తారంటే లివర్ చేస్తారు, కిడ్నీ చేస్తారు, ప్యాంక్రియాస్ అంటే ఈ యొక్క మనకు ప్యాంక్రియాస్ మనకు పొట్టలో ఉండేటువంటి ఇదే మనకు సంబంధించిన ఇన్సులిన్ అనేది రిలీజ్ చేస్తాం. దీంట్లో ప్రాబ్లం వస్తేనే మనకు షుగర్ వస్తుంది. సో నెక్స్ట్ హార్ట్, లంగ్, తర్వాత ఇంటెస్టైన్స్, మనకు స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ కూడా మనం డొనేట్ చేయొచ్చు అనమాట. కొన్ని టిష్యూస్ కూడా మనం డొనేట్ చేయొచ్చు అనమాట. ఏంటి, కార్నియా, బోన్ ఒకటి, ఒక అంటే బోన్ మజ్జ అంటాం చూసా అలాంటిది, తర్వాత స్కిన్, తర్వాత హెర్ట్ వాల్వ్ అంటే ఇక హార్ట్ వాల్వ్ ఏవైతే ఉన్నాయో వాల్వ్స్, తర్వాత బ్లడ్ వెసల్స్, నర్వ్స్, తర్వాత టాండన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు డొనేట్ చేసి అంటే ఈ యొక్క ఏవైతే టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి డొనేట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఒకటి శరీరంలో నుంచి ఈ యొక్క 1 పర్సన్లో నుంచి వేరే పర్సన్లోకి ఆర్గాన్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయడం, అంటే ఆ యొక్క మార్పిడి చేయడాన్ని మనం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట, లేదా టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకు చూసుకుంటే కనుక ఈ యొక్క ఎవరైతే రెసిపియంట్ ఉంటారో వాళ్ళ యొక్క ఆర్గాన్ అనేది పూర్తిగా పాడైపోయి నాశనం అయిపోయింది అనుకోండి, ఆ యొక్క ఇల్నెస్ వల్ల లేకపోతే ఆ ఇంజరీ వల్ల కానీ నాశనం అయిపోతే వేరే వాళ్ళ యొక్క ఆర్గాన్ అనేది ఇవ్వటం అనమాట. దీంట్లో సంబంధించి హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించి, నెక్స్ట్ ఈ యొక్క లంగ్ ఇల్నెస్, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, డయాబెటీస్, కరోనల్ బ్లైండ్నెస్ ఇవన్నీ కూడా కారణాలు అనమాట. దీని కారణంగా వాళ్ళకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్లో మనకు 2 రకాలైనటువంటి డొనేషన్ ఉన్నాయన్నమాట. లైవ్ ఆర్గాన్ డొనేషన్, తర్వాత ఈ యొక్క డిసీజ్ ఆర్గాన్ డోనర్ డొనేషన్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో లివింగ్ డోనర్ ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటి అంటే మనిషి బతికుండంగానే మనిషిలోనే అవయవాన్ని డొనేట్ చేయడానికి మనం ఏమంటారంటే లివింగ్ డోనర్ ఆర్గాన్ డొనేషన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక మనిషి బతుకున్నాడు అనుకోండి, అతనికి 2 కిడ్నీలు ఉన్నాయి, అతని యొక్క బంధువులకి ఎవరికో దెబ్బతిన్నది వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి. సో అతని యొక్క కిడ్నీ అనేది ఇంకా అతనికి దగ్గర ఉన్న 2 కిడ్నీలో ఒక కిడ్నీ అనేది ఇస్తాడనమాట. సో దీనివల్ల చాలామందికి అపోహ ఏంటంటే ఒక కిడ్నీ ఉంటే వెనుక ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని, కానీ మన బాడీలో ఒక కిడ్నీతో కూడా ఫంక్షనాలిటీ చేసే ఒక అవకాశం అనేది ఉందన్నమాట. సో ఒక కిడ్నీ ఇచ్చినప్పటికి కూడా మనకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి రావు. కానీ ఏం చేయకూడదంటే మనం ఓవర్ యాక్టివిటీస్ చేయకూడదు. రన్నింగ్ లేకపోతే ప్లేయర్స్ అలాంటి ఆటలు ఆడాలన్నా కానీ, అంటే మన బాడీలో ఎనర్జీ సెల్స్ అనమాట. కిడ్నీ అంటేనే మన బాడీలో శక్తిని ఇచ్చేది. సో ఒక కిడ్నీ పోయింది కాబట్టి ఆటోమేటిక్గా మన శక్తి అనేది కొంతవరకు తగ్గుతుంది. సో చెప్పడానికి డాక్టర్లు ఏం చెప్తారంటే ఒకటైతే సరిపోద్ది, దేనికి బతకడానికి సరిపోద్ది, కానీ మనం అన్ని యాక్టివిటీస్ని నిర్వర్తించాలంటే మాత్రం ఈ ఒక కిడ్నీ అనేది సరిపోదు అనమాట. మనకు తర్వాత ఈ యొక్క లివర్ ఆర్గాన్ డొనేషన్ ప్రకారం మనకు ఏవైతే ఉన్నాయో లివింగ్ ఆర్గాన్ డొనేషన్ ప్రకారం మనం చూసుకునే టైప్స్ అనేది చూసుకుంటే కనుక ఏవి యొక్క రిలేటెడ్ డోనర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు, స్పౌజ్ కావచ్చు, లేకపోతే యొక్క సబ్లింగ్స్, పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు, స్పౌజ్ అంటే భార్య భర్త, లేదా సబ్లింగ్స్ ఎవరైతే అన్నదమ్ములు కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా డొనేట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క నాన్ ఇయర్ రిలేటివ్స్ కూడా ఈ యొక్క డోనర్ కింద చేయొచ్చు అనమాట. ఎవరైతే వేరే వాళ్ళు అంటే డొనేట్ ఓన్లీ అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళకి వేరే వాళ్ళు స్పెషల్ రీజన్ ప్రకారం
వేరే వాళ్ళు అనేవాళ్ళు డొనేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ యొక్క స్వాప్ డోనర్స్ అనేది కనుక చూసుకుంటే కనుక ఇది లివింగ్ నియర్ రిలేటివ్స్ డోనర్ ఈజ్ ఇన్కాపాటబుల్. అంటే ఎప్పుడైనా సరే మన దగ్గరలో ఉన్నటువంటి బంధువులు అనే వాళ్ళ యొక్క డొనేషన్ అనేది కుదరినప్పుడు, అంటే వాళ్ళకి ఏంటంటే మనకు ఆ డొనేషన్ ఆర్గాన్ డొనేట్ చేయాలన్నా కానీ మనకు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో టెస్ట్లు అనేవి పాస్ అవ్వాలి. ఆ యొక్క ఆర్గాన్ సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించినటువంటి బాడీస్ అనేవి యాంటీజెన్స్ ఫామ్ అవ్వకుండా చూసే విధంగా ఉండాలన్నమాట. ఈ యొక్క యాంటీబాడీస్ ఫామ్ అవ్వకుండా చూసే, అలా కనుక ఫామ్ అయిందనుకోండి వాడికి ఆర్గాన్ డొనేషన్ అనేది జరగడానికి కుదరదు. ఆ టెస్టింగ్లోనే ఉంటాయి. ఆ టెస్టింగ్ ఫెయిల్ అయితే కనుక వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఇవ్వడానికి కుదిరితే కనుక దాన్ని ఆర్గాన్ స్వాపింగ్ అంటాం అనమాట. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ డోనరేషన్ కనుక తీసుకుంటే దాన్ని స్వాపింగ్ అంటాం అనమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే కొన్ని సమయాల్లోనే అనమాట నియర్ రిలేటివ్స్ డోనర్ అనేది ఫెయిల్ అయినప్పుడు మాత్రమే అనమాట. సో ఈ యొక్క లీగలీ పర్మిటెడ్, ఇది 2011 చట్టం కింద దీన్ని లీగల్గా యాక్సెప్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ మనకు డిసీజ్డ్ డోనర్ ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటంటే, కొంతమంది మనం చూస్తూ ఉంటాం బ్రెయిన్ డెడ్ అయిపోయిందని, అంటే యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్కి దెబ్బ తిరిగి ఆ బ్రెయిన్ అనేది ఇంక పనిచేయదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా జీవితాంతం వాళ్ళ మంచం మీద ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ అనేవి బాగా హెల్తీగా ఉంటే, హార్ట్, కిడ్నీలు, లివర్ అన్నీ కనుక బాగా ఉంటే, అలాంటి వాళ్ళు యొక్క బ్రెయిన్ స్టెమ్ యొక్క డెత్ వల్ల జరిగితే కనుక అలాంటి వాళ్ళని డొనేట్ చేయొచ్చు అనమాట. దీన్ని డిసీజ్డ్ డోనర్ ఆర్గాన్ డొనేషన్ అంటాం అనమాట. సో ఈ యొక్క డోనర్ సంబంధించినటువంటి యొక్క ఆర్గాన్ అనేవి అన్నీ బతికే ఉంటాయి, అంటే అవన్నీ కూడా ఫంక్షనింగ్ అనేది బాగుంటుంది. అలాంటప్పుడు మాత్రం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కుదురుతుంది అనమాట. హూ కెన్ డొనేట్, ఎవరు డొనేట్ చేయొచ్చు, ఎవరైనా డొనేట్ చేయొచ్చు. రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, రేస్ అండ్ జెండర్ కెన్ బి డొనేట్. అంటే ఎవరు వయసుతో కానీ లేకపోతే లింగంతో కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ స్టెమ్ కావచ్చు, ఈ యొక్క కార్డిక్ డెత్ కావచ్చు, ఇలాంటి జరిగినప్పుడు కూడా వాళ్ళు డొనేట్ చేయొచ్చు అనమాట. కానీ మన భారతదేశంలో ఈ యొక్క డొనేషన్ అంటే ఆర్గాన్ డొనేట్ చేయాలి అంటే మినిమం ఏజ్ అనేది 18 years అనేది ఉండడం అనేది జరిగిందనమాట. మినిమం ఏజ్ అనేది 18 ఉండాలి. ఈ యొక్క డెడ్ బాడీ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఏవైతే ఈ యొక్క రిలేటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో లాఫుల్ పర్మిషన్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు ఎవరైనా కానీ బ్రెయిన్ డెడ్ అయింది, ఆ బ్రెయిన్ డెడ్ అయితే ఆ వ్యక్తి యొక్క ఆర్గాన్ డొనేట్ చేయాలంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళ యొక్క రియల్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం అనేది అవసరం. అభిప్రాయం కాదు, వాళ్ళ ఒప్పుకోవడం అనేది అవసరం అనమాట. వాళ్ళు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. దాంతోపాటు ఈ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఈ యొక్క 18 years ఉన్న పిల్లలకు కూడా ఒకవేళ 18 years లోపు కనుక జరిగితే, అంటే 18 years ఏజ్ అనేది కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. 18 years లోపు కనుక ఇవ్వాలి అంటే కనుక ఆ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పర్మిషన్ అనేది అవసరం అనమాట. ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్లో కూడా ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా డెడ్లీ అదే బ్రెయిన్ డెడ్ అలాంటి వాళ్ళకు వాటికి కొంత లిమిట్స్ ఉన్నాయన్నమాట. 17 years దాటి వాళ్ళకి ఇలాంటి పనికిరాదు. అదే ఒక బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి 50 years దాటి అయితే ఈ యొక్క హార్ట్ లంగ్ పనిచేయమన్నమాట. ఏదైతే బ్రెయిన్ డెడ్ అయ్యడం వల్ల 65 years దాటితే ప్యాంక్రియాస్, ఇంటెస్టైన్ అవి ఉన్నాయి, అవి పనిచేయవు. నెక్స్ట్ ఈ యొక్క కారనెస్ కావచ్చు, ఈ యొక్క స్కిన్ కావచ్చు 100 years దాటితే పనిచేయవు. సో ఈ యొక్క హార్ట్ వాల్వ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క అప్ టు 50 years దాటితే ఈ యొక్క హార్ట్కి హార్ట్ వాల్వ్స్కి రెండు ఒకటే అనమాట. బోన్ సంబంధించిన దాన్ని చూస్తే కనుక 70 years దాటితే ఇక బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి కూడా తీసుకోవడానికి అవకాశం లేదనమాట. సో ఈ యొక్క లివింగ్ డోనర్ అనేవాళ్ళు చూసుకుంటే కనుక అట్లీస్ట్ అనేది ఏజ్ అనేది 18 years అనేది ఉండాలా. వాళ్ళు ఏమైనా తీసేయాలా, టిష్యూ తీసేయాలంటే ఆ యొక్క మెడికల్ థెరప్యూటిక్ ఏదైతే పర్పస్ ప్రకారం వాళ్ళని తీసేయాలన్నమాట. సో ఈ యొక్క ఆర్గాన్కి సంబంధించినటువంటి ఏవైతే యొక్క బేసిక్ మెడికల్ సూటబిలిటీ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సంబంధించినటువంటి యొక్క జియోగ్రాఫికల్ అంశాల లొకేషన్ ఆధారితంగానే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క లోకల్ ఫ్రేమ్వర్క్ కనుక చూసుకుంటే ఇప్పుడు డొనేషన్ చేయాలంటే ఏదైనా చట్టం చేయాలి. దీని ప్రకారం ఏంటంటే ఏదైతే ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ అనేది 2011 అనేది తీసుకురావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి టిష్యూ డొనేషన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క నియర్ రిలేటివ్స్ కావచ్చు, ఈ యొక్క డెఫినేషన్ ఎక్స్పాండెడ్ ఇంక్లూడింగ్ ద ఏది గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్ అనే దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. అంటే నియర్ టిష్యూ అంటే నియర్ ఎవరైతే ఉన్నారో నియర్ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి, దాంతోపాటు ఈ యొక్క గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చు అనేది ఈ చట్టం ప్రకారం చేయడం జరిగిందనమాట. ఈ యొక్క స్వాప్ డొనేషన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఈ స్వాపింగ్ అనేది కూడా ఈ యొక్క 2011 చట్టంలో ఇంక్లూడ్ చేశారనమాట. ఈ యొక్క ఫస్ట్ ఆర్గాన్ డొనేషన్ యాక్ట్ అనేది 1994లో ఉందన్నమాట. సో దాన్ని యాక్ట్ చేసిన తర్వాత దాంట్లో 2011లో మార్పులు తీసుకొచ్చారనమాట. ఏదైతే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కమర్షియల్ డీలింగ్ ఏదైతే ఉందో హ్యూమన్ ఆర్గాన్ సంబంధించినటువంటి, అంటే దీన్ని వ్యాపారం చేయడం అనేది సరైనటువంటి అంశం కాదు. వ్యాపారం చేస్తే శిక్షార్హులు అనమాట. ఎందుకని వ్యాపారం చేయడం మొదలు పెడితే ఇంకా దీంట్లో అవినీతి అనేది మొదలవుతుందని ఆల్రెడీ దాన్ని వ్యాపారంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో ఇక ఎవరి హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్గాన్ సంబంధించినటువంటి ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే సెంటర్ దగ్గర కావచ్చు రిజిస్టర్ అనేది చేసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ చట్టం ప్రకారం చేసుకోవాలన్నమాట. దీని ప్రకారం ఒక యాక్ట్ అనేది ఒక చట్టం కూడా చేయడం జరిగిందనమాట. ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్, నొట్టో అనే యొక్క ఆర్గనైజేషన్ ఉందన్నమాట. ఈ యొక్క ఏంటంటే దీన్ని ఎందుకోసం సెటప్ చేశారంటే ఎవరి కింద చేశారంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉంటుందన్నమాట. దీని యొక్క నెట్వర్క్ ప్రకారం చూస్తే ఈ యొక్క నొట్టో అనేది ఒక ఎపెక్స్ సెంటర్ అనమాట. సో ఇది ఆల్ ఇండియా యాక్టివిటీస్ అనేది కోఆర్డినేషన్ చేస్తూ ఉంటుంది అనమాట, నెట్వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆర్గాన్ సంబంధించినటువంటి అన్ని అంశాలు, టిష్యూస్ సంబంధించినటువంటి అన్ని అంశాలను ట్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఈ యొక్క ఆర్గాన్ సంబంధించినటువంటి టిష్యూ డొనేషన్ కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించినటువంటి భారతదేశంలో అంతా రిజిస్ట్రేషన్ మొత్తం కూడా దీంట్లోనే దీనికి కిందనే ఉంటుంది అనమాట. దీంట్లో వీళ్ళు లెక్కలనే చూస్తుంటారు అనమాట. ఈ యొక్క నాటో ఆపరేటర్స్ ప్రకారం వీళ్ళు చూసుకుంటే వెయిటింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఆర్గాన్ అలొకేషన్ సిస్టమ్, అంటే ఎవరైతే ముందు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట, అంటే ఎవరైతే ఫస్ట్ ఆర్గాన్ కోసం రిక్వెస్ట్ పెడతారో వాళ్ళకి అవైలబిలిటీ ప్రకారం ఆర్గాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క నాటో ఆపరేషన్స్ ప్రకారం. సో ఇష్యూ అండ్ ఛాలెంజెస్ అనమాట. ఈ యొక్క దీంట్లో వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే హై బర్డన్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క మనం చూసుకుంటే ఈ యొక్క గ్యాప్ అనేది హ్యూజ్గా ఉందన్నమాట. అవసరమైన అంటే డొనార్స్ తక్కువగా ఉన్నారు, దాంతోపాటు ఏంటంటే అవసరమైన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. దీంతోపాటు గవర్నమెంట్ సెక్టర్ హాస్పిటల్స్లో దీనికి సంబంధించినటువంటి పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు లేవు, ఎవరు కూడా ఇలా ట్రాన్స్ప్లాంటేషన్ చేసేవాళ్ళు లేరు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అవేర్నెస్ అనేది కూడా చాలా తక్కువ అనమాట. ఎవరైతే ఈ యొక్క స్టాక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో స్టెమ్ డెత్ అనేది జరిగినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ లేక చాలా వరకు ఆర్గాన్ డొనేషన్ అనేది చాలా పూర్గా ఉందన్నమాట. సో ఈ యొక్క దీనితో పాటు ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్గాన్ అవేర్నెస్ లేకపోవడం వల్ల పూర్ డొనేషన్ అంటే ఎక్కువ మంది అనేది ఆర్గాన్ అనేది డొనేట్ చేయట్లేదు అనమాట. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆర్గనైజర్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల ఈ యొక్క దీంట్లో ఏవైతే ఆర్గాన్ ప్రొక్యూర్మెంట్ అంటే సేకరించడం అనేది చాలా వరకు తగ్గిపోయిందనమాట డోనార్స్ దగ్గర నుంచి. దీంతోపాటు ఈ యొక్క పూర్ మెయింటెనెన్స్, ఇప్పుడు ఎవరైనా దగ్గర ఆర్గాన్స్ తీసుకున్నాను అనుకోండి వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. వాటి యొక్క అంటే అవి ఆర్గాన్స్ అనేవి పాడవకుండా టిష్యూస్ బ్యాంకుల్లో జాగ్రత్తగా దాచే విధానం అలాంటి సిస్టమ్ అనేది సరిగా లేదనమాట. ఈ యొక్క ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆర్గాన్ ట్రేడింగ్ అనే దాని గురించి సరైనటువంటి చర్యలు అనేవి లేవు. ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ సంబంధించినటువంటి కావచ్చు లేదా ఈ కమర్షియలైజేషన్ సంబంధించినటువంటి సరైన చట్టాలు అనేవి లేవన్నమాట. దీంతోపాటు ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట. ఎస్పెషల్లీ ఏవైతే ఉన్నాయో కొన్ని దాంట్లో ఈ యొక్క పూర్ పేషెంట్స్కి ఈ యొక్క హై కాస్ట్ అనేది బర్డన్ అనేది మొయ్యలేరు అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క చాలా ఇష్యూస్ చాలా సమస్యలు దీంట్లో ఉన్నటువంటి సమస్యలు సవాళ్ళు అనమాట. ఇన్ఫ్లేషన్ యాక్సలరేట్స్ టు 6.93%, డిమ్మింగ్ చేంజెస్ ఆఫ్ ఏ రేట్ కట్. అంటే ఇప్పుడు మనకు ఇన్ఫ్లేషన్ అనేది పూర్తిగా 6.93% అనేది వచ్చేసింది అనమాట. ఈ యొక్క ఏవైతే యొక్క రేట్ కట్ అనేవి జరిగినప్పటికీ కూడా ఆ ప్రభావం వల్ల కూడా ఆ ప్రభావం రేట్ కట్ జరిగినా కానీ ఆ డిమ్మింగ్ ఛాన్సెస్ అనేవి అంటే ఆ డిమ్మింగ్ అనే పూర్తిగా అంటే వెలవెలపోయినాయి అనమాట. రేట్ కట్ జరిగినప్పుడు కూడా ఈ యొక్క రేట్లో ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం రావడం వల్ల అంటే వెలవెలపోయినాయి మార్కెట్లు అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు జూలైలో చూసుకుంటే ఈ యొక్క రీటైల్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ద్రవ్యోల్బణం ఆహార ద్రవ్యోల్బణం మనం చూసుకుంటే 6.93% అనేది ఉందన్నమాట. సో దేనికనగా ఈ యొక్క ఫుడ్ ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోవడం వల్ల ఈ యొక్క సప్లై సైడ్ నుంచి మనకు చూసుకుంటే ఈ యొక్క కారణం వల్ల ఈ యొక్క లాక్డౌన్ కారణంగా ఈ యొక్క ఏవైతే రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఈ యొక్క అంటే మనకు ఏదైతే ఈ యొక్క రీటైల్ అంటే ఈ యొక్క చిల్లర వర్తకంలో మనం గినా తీసుకుంటే ఆ చిల్లర వర్తకంలో పూర్తిగా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది 6.93% అనేది ఉందన్నమాట. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఒక్కసారిగా యొక్క జనరల్ ప్రైసెస్ అనేవి లెవెల్ అనేవి బాగా పెరుగుతాయి అనమాట. దాంతో మనీ అనేది అంటే యొక్క మనీ కన్నా కానీ మనీ వాల్యూ అనేది పడిపోయి ఆ యొక్క కాస్ట్ అనేది వాల్యూ ప్రొడక్ట్ కాస్ట్ అనేది పర్చేజింగ్ పవర్ అనేది తక్కువ ఉండటం వల్ల ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఆ యొక్క ప్రొడక్ట్ కాస్ట్ అనేది పెరిగిపోద్ది అనమాట. దాన్నే మనం ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. ఈ యొక్క దీంట్లో ఇన్ఫ్లేషన్లో ముఖ్యంగా 3 రకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఈ యొక్క డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి, ఈ యొక్క అవుట్పుట్ అనేది తక్కువ ఉంటే కనుక అవుట్పుట్ ఏవైతే ఉంటాయో సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఆ వస్తువు యొక్క రేట్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ యొక్క ఒక్కోసారి ఏంటంటే ఈ యొక్క డిమాండ్ అంటే ఈ యొక్క సప్లై కన్నా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు ఈ యొక్క రేట్ అనేది ఈ యొక్క ప్రైస్ వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంక్రీజ్ మనీ సప్లై అంటే ఎక్కువగా మనీ అనేది బాగా అందరికీ అందుబాటులో ఉందనుకోండి, వాళ్ళు అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది ఆ ప్రొడక్ట్ అనేది అవైలబిలిటీ లేకపోతే కనుక దాని కాస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటి ఇన్ఫ్లేషన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే కాస్ట్ అనేది అంటే ఈ యొక్క రేట్ అనేది పుష్ చేసే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో ఇది ఎందుకు వస్తుందంటే ఈ యొక్క ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ అనమాట. ఇది ఎప్పుడైతే రేట్లు అనేవి పెరిగితే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ వస్తుంది అనమాట. ఈ యొక్క రా మెటీరియల్ యొక్క ప్రైసెస్ అనేవి లేకపోతే వర్కర్ వేజెస్ పెరగడం వల్ల ఈ యొక్క కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇక ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సల్గా వాటి యొక్క రేట్లు అనేవి కూడా పెంచే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని ఈ యొక్క రా మెటీరియల్ యొక్క కాస్ట్ పెరుగుతుంది, వర్కర్ ఛార్జెస్ అనేవి పెరుగుతాయి అనమాట. సో దాంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క కంపెనీలు అనేవి ప్రాఫిట్ మార్జిన్స్ కోసం ఎక్కువగా ఆశపడి రేట్లు పెంచడంప్పుడు కూడా ఈ యొక్క కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే మనం కృత్రిమంగా రేట్ అనే దాన్ని పెంచుతున్నాం అనమాట. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అనే దాని ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ రిజిడిటీస్ ఏవైతే ఉన్నాయో ఎకానమీలో ఈ యొక్క ఏవైతే అసమతుల్యతలు కావచ్చు లేకపోతే కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఏదైతే ఈ యొక్క అగ్రికల్చరల్ బ్యాటిల్నెస్ అంటే ఈ యొక్క ఏదైతే వ్యవసాయంలో సరైనటువంటి యొక్క అభివృద్ధి అనేది లేనప్పుడు, తర్వాత గవర్నమెంట్ బడ్జెట్ అనేది సరిగా లేనప్పుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్నెక్ అనమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అనేవి సరిగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి యొక్క స్ట్రక్చరల్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది అనమాట. మనకి యొక్క ఇన్ఫ్లేషన్ మనం కనుక బాగా చూసుకుంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం.
అప్ టు 3% వరకు, అంటే మామూలు రేట్లు ప్రతి సంవత్సరం 3% కనుక పెరిగినాయి అనుకోండి, దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇది ఒక రకంగా డెవలప్మెంట్ అనమాట. అంటే ఈ యొక్క 3% పెరగడం అనేది అందరూ ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందే విధంగా, అంటే ప్రజలు అభివృద్ధి చెందుతారు, అంటే ప్రతి సంవత్సరం రేట్లు పెరగాలి కొంత. ఆ 3% లోపు కనుక ఉందనుకోండి ఆ పెరుగుదల అనేది, ఆ ప్రజలు ప్రభుత్వాలు రెండు ఎదుగుతాయి అనమాట. నెక్స్ట్ వాకింగ్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఇది 10%, అంటే మోర్ దాన్ 10% కనుక వచ్చింది అంటే ఇది కొంచెం అంటే ఇబ్బంది, అంటే ఇది కొంచెం సెకండ్ స్టేజ్ అనమాట. ఇందాకలో ఏంటి చాలా మంచిది, ఇది కొంచెం వరకు కొంతవరకు ఏంటంటే యావరేజ్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే నెక్స్ట్ 10 to 20% కనుక వచ్చింది అనుకోండి, దీన్ని రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఇక్కడ వాకింగ్, నెక్స్ట్ రన్నింగ్. క్రీపింగ్ అంటే పాకటం అండి, సో నిదానంగా జరుగుతుందని. నెక్స్ట్ వాకింగ్ అంటే ఏంటి? నడవటం. అంటే క్రీపింగ్ కన్నా కొంచెం స్పీడ్ అని. రన్నింగ్ అంటే ఇంకా వాకింగ్ కన్నా స్పీడ్ అనమాట. సో ఇది ఏంటంటే ఇది బ్యాడ్ అనమాట. ఇది పూర్తిగా ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది వచ్చిందంటే చాలా వరకు బ్యాడ్ అనమాట. ఆర్థిక పరిస్థితి అనేది దిగజారుతుంది అనే దానికి లెక్క అనమాట. ఇక నెక్స్ట్ గొల్లపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇంకా అత్యంత వేగంగా పరిగెడ. గొల్లప్ అంటే కుప్పిగంతులు వేస్తూ పరిగెడతారంటారు చూసారా, అలా అనమాట. సో ఇది ఏంటంటే ఎక్సీడ్స్ 20% కనుక ఎక్కువ దాటింది అనుకోండి, ఇది వర్స్ట్ అనమాట. ఇలాంటిది వచ్చింది అంటే పూర్తిగా ఆ యొక్క ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క దేశం అనేది పూర్తిగా పేదరికంలోకి జారిపోయినట్లు లెక్క అనమాట. ఇప్పుడు మనకు ఈ యొక్క స్టాగ్ఫ్లేషన్ మనం చూసుకుంటే, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అని మన స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత ఈ యొక్క ఏవైతే అంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ అనేది, దాంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ అంటే యొక్క వస్తువుల రేట్లు పెరగటం, అంటే ఇన్ఫ్లేషన్ అంటే అదే కదా, వస్తువుల రేట్లు పెరగటం, దాంతోపాటు మనకు ఉద్యోగాలు కూడా లేకపోవడం అనే దాని కారణంగా, ఈ రెండింటి కారణంగా ఏర్పడేదాన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాం అనమాట ఎకానమీలో. సో ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ లో గ్రోత్, అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కానీ, లేకపోతే ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అన్ఎంప్లాయ్మెంట్ రెండు కాంబినేషన్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లేషన్ లో గ్రోత్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కానీ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పటికీ లో గ్రోత్ ఉందనుకోండి, దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ సంబంధించినటువంటి రివర్సింగ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఏంటంటే వితౌట్ కాజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఈ యొక్క ఏదైతే ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాంట్లో రివర్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క రివర్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటారంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ డిఫ్లెక్షన్ అంటే ఏంటంటే డిక్రీజ్ ఆఫ్ జనరల్ ప్రైస్, రేట్లు అనేవి తగ్గిపోతాయి విత్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే వాటికి ఉండాల్సిన రేట్ల కన్నా తక్కువగా ఉందనుకోండి, ఏవైతే ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటే డిక్రీజ్ ద జనరల్ ప్రైసెస్ లెవెల్ అనేవి గూడ్స్ అండ్ సర్వీసెస్ కన్నా, అంటే ఉన్న వాటికన్నా లెవెల్ కన్నా కానీ తక్కువ ఉంటే దాన్ని డిఫ్లేషన్ అంటారు అనమాట. అంటే ఇన్ఫ్లేషన్కే పూర్తిగా ఆపోజిట్ అది. నెక్స్ట్ రిఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఏ సిచ్యువేషన్ ఆఫ్ ఎన్ బ్రాడ్ ద గవర్నమెంట్ టు ద రెడ్యూస్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంక్రీజ్ డిమాండ్, అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయినప్పటికీ కూడా డిమాండ్ కనుక పెరిగిందనుకోండి, దాన్ని ఏమంటామంటే రిఫ్లేషన్ అంటాం అనమాట. సో ఈ యొక్క అంశాలను అనేది గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క హై పబ్లిక్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ట్యాక్స్ కట్లు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ రేట్ కట్స్ కావచ్చు, అలాంటి అంశాల్లో ఈ యొక్క మెజర్స్ అనేవి తీసుకొస్తారంట ప్రభుత్వాలు అనేవి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక నీట్ కెనాట్ బి ఆన్లైన్ ఫర్ దోస్ అబ్రాడ్ ఎన్టీఏ, ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చెప్పిందంటే నీట్ అనేది విదేశాల్లో జరపడానికి కుదరదని చెప్పింది అనమాట. యాక్చువల్గా మనకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది మెడికల్ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేయబడిన టెస్ట్ అనమాట. ఈ యొక్క టెస్ట్ సంబంధించి మన భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది ఈ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తారనమాట. దీనికి సంబంధించి వాళ్ళు ఏమడిగారంటే ఈ కోవిడ్-19 కారణంగా మేము భారతదేశంలో ట్రావెల్ చేయలేం కాబట్టి, మాకు భారతదేశంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి మాకు ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే అవకాశాన్ని కల్పించాలి అని చెప్పేసి వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఈ యొక్క ఎన్టీఏ అనేది ఏదైతే ఉందో ఆన్లైన్ టెస్ట్ పెట్టడం అనేది కుదరదు అని చెప్పింది అనమాట. ఎందుకని ఈ యొక్క యూజీసీ రూల్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా ఆన్లైన్లో జరగదు, ఉత్తి పేపర్ మీదే జరుగుతుందని చెప్పేసి ఫస్ట్ దీంట్లో ఉన్నటువంటి స్టార్టింగ్ రూలే అదనమాట. సో దాని కారణంగా ఇది జరగదు, ఇంపాసిబుల్, మీరు చావండి అని గవర్నమెంట్ వదిలేసింది వాళ్ళని. ఏంటి అబ్రాడ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేశారనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. సో ఇప్పుడు మనం దీంట్లో ముఖ్యంగా మనం దేని గురించి తెలుసుకోవాలంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ గురించి తెలుసుకోవాలన్నమాట. దీని ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఇంతకుముందు ఏదంటే ప్రీవియస్గా చూసుకుంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద ఈ యొక్క ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీలోకి మార్చడం జరిగిందనమాట దీన్ని. సో ఇది ఏ చట్టం ప్రకారం చేయడం అనేది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1860 కింద ఈ యొక్క అంటే ఈ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దాన్ని. దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ సస్టైన్డ్ టెస్టింగ్ అనమాట ఆర్గనైజేషన్. సో ఏంటి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, అడ్మిషన్ అప్పుడు ఫెలోషిప్ అనమాట, అంటే అడ్మిషన్స్ ఫెలోషిప్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట. ఫెలోషిప్ అంటే మనకు తెలుసు కదా, మనకు ఇంటర్న్షిప్ లాగా అనమాట, అంటే మనం వర్క్ చేస్తూ ఉపాధి సంపాదించుకుంటూ మన యొక్క రీసెర్చ్ చేయడానికి సంబంధించింది అనమాట. సో వీటన్నింటి కూడా ఈ టెస్టింగ్ ఆర్గనైజేషన్ చూస్తుంది అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క
ఎఫిషియెంట్గా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క ఏవైతే టెస్టింగ్ విధానాన్ని చేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది, తర్వాత ఈ యొక్క ప్రొఫెషనల్ టెస్టింగ్ అనేది, తర్వాత నాలెడ్జ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళు ఏవైతే ఉన్నాయో గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ యొక్క టెస్టింగ్ ఏజెన్సీ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ యొక్క దీనికి సంబంధించి ఎడ్యుకేషన్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇన్స్టిట్యూట్లో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఎగ్జామినేషన్ క్వశ్చన్ సంబంధించి వాళ్ళు సెట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ కూడా ఈ యొక్క రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ దాని ద్వారానే వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. దీని ప్రకారం దీని ఫంక్షన్స్ ఏంటంటే ఏవైతే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయటం, ఏవైతే అంటే పూర్తిగా వాళ్ళకి సలహాలు ఇచ్చే విధంగా ఈ యొక్క అకాడమిక్ రొటీన్ల ప్రకారం చేస్తూ ఉంటారనమాట. దీంతోపాటు ఈ క్వశ్చన్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి యొక్క మోడర్న్ టెక్నిక్స్ అనేవి దీంట్లో ఉంటాయన్నమాట. దీంతోపాటు ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కల్చర్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సంబంధించినటువంటి టెస్టింగ్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఎవరైతే ఈ యొక్క ఇండివిజువల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ టెస్టింగ్ అనేవి సహాయపడుతూ ఉంటాయన్నమాట. క్వాలిటీ టెస్టింగ్ సంబంధించినటువంటి సర్వీస్ని అందించడంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట. దీంతోపాటు యొక్క స్టేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క కల్చర్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, టెస్టింగ్ సంబంధించినటువంటి ఏవైతే డొమెస్టిక్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎక్స్పర్టైజ్ ద్వారా వాటిని కొలాబరేషన్తో ఏంటంటే ఈ యొక్క టెస్టింగ్ అనేది ప్రభావవంతంగా చేస్తారన్నమాట. ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఇంట్రెస్టెడ్ విధానాన్ని, నమ్మదగినటువంటి విధానం అనేది ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ అనేవి కూడా ఒప్పుకుంటాయి అనమాట ఈ యొక్క ఎగ్జామినేషన్ విధానాన్ని దీని ప్రకారం. సో ఇక మనం ఈ యొక్క సేమ్ అంటే సమ్ ఎగ్జామ్స్ ఎవరైతే ఈ యొక్క ఎన్టీఏ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ చూస్తే కనుక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి జేఈ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనే ఎగ్జామ్ని కూడా ఈ యొక్క ఎన్టీఏ చేస్తుంది. ఇది 2018 వరకు కూడా మనం చూసుకుంటే ఈ యొక్క సిబిఎస్ఈ వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని కండక్ట్ చేశారనమాట. ఈ యొక్క సిబిఎస్ఈ వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్ని ఈ యొక్క ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. మెడికల్ ఎలిజిబుల్ అంటే మెడికల్ సంబంధించినటువంటి నేషనల్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నీట్, ఇది వీళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏదైతే కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉందో మేనేజ్మెంట్ సంబంధించి ఇది కూడా 2018 వరకు కూడా సిబిఎస్ఈ వాళ్ళే చేసేవాళ్ళు. ఇంతకుముందు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. ఫార్మసీ సంబంధించినటువంటి యొక్క గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది జీప్యాట్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారు ఎన్టీఏ వాళ్ళు. తర్వాత కాలేజీకి సంబంధించినటువంటి యూజీసీ కావచ్చు, ఈ యొక్క ఎన్ఈటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అన్ని ఎగ్జామ్స్ ఎంట్రన్స్ టెస్ట్ అనేవాళ్ళు ఈ ఎన్టీఏ వాళ్ళే చేస్తారనమాట. సో ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంతవరకు మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అయిపోయిందండి. ఈరోజు లాస్ట్ సెషన్ అయినటువంటి ప్రాక్టీస్ సెషన్లో వెళ్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫ్లేషన్ గురించి వీళ్ళు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగాడు అనమాట. క్రీపింగ్ ఎకానమీ ఈజ్ నాట్ డేంజరస్ టు ద ఎకానమీ బట్ ఫేవరబుల్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది కరెక్ట్ కదా. క్రీపింగ్ ఎకానమీ అంటే 3% లోపు, అంటే 3% అంతకన్నా లోపు ఉంటే మనం క్రీపింగ్ ఎకానమీ అంటాం. ఇది కరెక్టే. దీనివల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పాం. ఎన్ ఎకానమీ ఈజ్ ఫేసింగ్ హైపర్ ఇన్ఫ్లేషన్ వెన్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎక్సీడెడ్ 20%. 20% కన్నా ఎక్కువ ఉంటే హైపర్ అంటాం అనమాట. నెక్స్ట్ డిస్ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ సిచ్యువేషన్ వెన్ బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ హై ఇన్ ద ఎకానమీ. ఇది డిస్ఇన్ఫ్లేషన్ కాదండి, స్టాగ్నేషన్ అంటాం. దీనికి డెఫినేషన్ అనేది స్టాగ్నేషన్ అనేది దీని డెఫినేషన్ అనమాట. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో మనకు రైట్ వచ్చేసి 1 and 2 కాబట్టి ఆన్సర్ బి, ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే విత్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్టా విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంబంధించినటువంటి కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ కాదండి, ఇది యూత్ అఫేర్స్ సంబంధించింది కాదు. ఆల్రెడీ చెప్పాం, ఇది ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే ఎడ్యుకేషన్ అనే దానికి ప్రస్తుతంలో ఉంది, ఇంతకుముందు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద ఉండేదని చెప్పాం. సో ఇది సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారమే జరిగింది, కానీ ఇది కరెక్ట్ కాదు, ఆ మినిస్ట్రీకి సంబంధించింది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అండ్ ఆటోనమస్ premier testing organization to access the competency of candidates for admission purposes ఓన్లీ అన్నాడు. అడ్మిషన్ పర్పస్కే కాదండి, మనం ఇందాక మనం చెప్పాం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఫెలోషిప్కి సంబంధించి, ఫెలోషిప్ అనేది అడ్మిషన్ కాదు యాక్చువల్గా, అది రకమైనటువంటి ఒక మనం అంటే రీసెర్చ్ చేస్తూ మన ఆదాయం సంపాదించుకోవచ్చు అనమాట. సో అది అడ్మిషన్ కిందకి రాదు. సో ఇది 2 ఈజ్ కూడా రాంగ్ స్టేట్మెంట్. వాడు ఏమడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో కింద ఫాలోయింగ్ అంటే ఇనిషియేటివ్స్ ప్రకారం ఫేస్లెస్ అసెస్మెంట్ ఒకటి, నెక్స్ట్ వివిధ్ సే విశ్వాస్ అనేది ఒకటి, నెక్స్ట్ ఫేస్లెస్ అప్పీల్ ఒకటి, నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అనేవి 3 కింద చూసుకుంటే ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనే సంబంధించినటువంటి అంశాల్లో ఈ ప్లాట్ఫామ్కి దేనికి సంబంధించింది అంటే ఈ 3 ఇందాక మనం చెప్పుకున్నాం.
ఈ యొక్క వివిధ్ సే విశ్వాస్ అనేది మనకు 2020 బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగిందండి. ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ అనే వాళ్ళు ట్యాక్స్ కట్టకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద శిక్షలు వేయడానికి కావచ్చు వాళ్ళకి సంబంధించిందనమాట. సో మనకు రైట్ ఆప్షన్ వచ్చేసి 1, 3 and 4 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అన్నాడు. వైల్ ద కమిటీ ప్రిపేర్స్ అండ్ రికమెండ్స్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్, ఇట్ డస్ నాట్ మానిటర్ ద వర్కింగ్ ఆఫ్ ద స్కూల్. సో ఇది తప్పండి. స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించి అంటే ఈ వర్కింగ్ కూడా వాళ్ళ కిందకే వస్తుంది. వర్కింగ్ కూడా వాళ్ళ కింద మేనేజ్ చేయాలని వస్తుంది. అట్లీస్ట్ 3/4 ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ సచ్ కమిటీ షెల్ బి పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. ఆ కమిటీకి సంబంధించి 1, 2 అంటే 2 ఏదైతే 3/4 అనేవాళ్ళు పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ అనేవాళ్ళు ఉండాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో వాడు ఏమడిగాడు, ఏవైతే కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు 2 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు organ donation and transplantation. Anyone regardless of age, race, gender can become an organ donation and tissue donation. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మన ఏజ్ మన 18 years అని చెప్పామన్నమాట. స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఇండియా. ఆల్రెడీ 2011 చట్టం ప్రకారం ఈ స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిటెడ్ అని చెప్పాం. ట్రాన్స్ప్లాంటేషన్ కమర్షియలైజేషన్ ఈజ్ అలౌడ్ బై ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గనైజేషన్ యాక్ట్. ఈ యొక్క కమర్షియలైజేషన్ అలౌ చేయమని చెప్పాం. ఇది రాంగ్ స్టేట్మెంట్. గివెన్ అబౌవ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అన్నాడు. సో నన్ ఆఫ్ ద అబౌవ్ రాంగ్ స్టేట్మెంట్. అన్ని రాంగ్ స్టేట్మెంట్సే. సో ఇవండి ఈరోజు హిందూలో నా టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.